సరసు, లంచ్ చేశాక అలా సిటీ మొత్తం రౌండ్స్ వేద్దాం. ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. లెట్స్ ఎంజాయ్ లైక్ లవ్ బర్డ్స్. ఈ లవ్ వల్ల ఏ క్షణం ఏమవుతుందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే ఎంజాయ్మెంట్ అంట. సరసు, చెప్పు, నీకేం ఆర్డర్ చేయను? ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, పిజ్జా? జంక్ ఫుడ్ తప్ప ఏదైనా ఆర్డర్ చేయండి. కొన్ని ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేయనా? సరే బాబు, మీ ఇష్టం. బాబు, ఈసారైనా 2 చెప్పండి, లేదంటే మీకు ఉండట్లేదు కదా. లేదు, ఒకటే చెప్తాను. ఇవాళ మాత్రం మనం కలిసే తాగాలి. నమస్తే సార్. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 క్యారమెల్ మిల్క్ షేక్ తీసుకురండి. ఓకే సార్. ఈయనెందుకు మళ్ళీ వస్తున్నాడు? సరస్సును చూడకుండా ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి. సరస్సు, కార్లో నా ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు? ఎందుకు టార్చర్ పెడుతున్నారు? టార్చర్ కాదు రాహుల్, నువ్వు నిజాన్ని నమ్మే వరకు నేను నిన్ను వదలను. అది నిజం కాదు. మీ కూతుర్ని మీరు కనిపెట్టలేకపోయినా నా సరస్సు నేను తెలుసుకోగలను. దయచేసి మీరు మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు చేయకండి. రాహుల్, నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే నిన్ను ఆ బ్రాహ్మణి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. కేవలం నీకోసం. నిజం తెలిసినా సరే ఆ కుటుంబంతో మాట్లాడాను. ఆ బ్రాహ్మణే కాదు, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలిసే ఈ నాటకం ఆడుతున్నారు. కూతురు చేసే తప్పుని చాలా ధైర్యంగా సమర్థిస్తున్నారు. మీ అమ్మ డబ్బుతో వాళ్ళందరినీ కొనేసింది రాహుల్. నేను చెప్పేది అబద్ధమైతే నువ్వే శిక్ష అయినా వెయ్యి, నేను భరిస్తాను. ప్లీజ్ ఒకసారి నాతో రా, ఆ ఇంటికి తీసుకువెళ్తాను. సరే, నేను వస్తాను. నా సరస్సు మీద అనుమానంతోనో మీ మాటల మీద నమ్మకంతోనూ కాదు, మీ టార్చర్ భరించలేకొస్తున్నాను. మీరు చెప్పిన దాంట్లో ఒక్క మాట అబద్ధమైనా మీరు సరస్సు తండ్రిని కూడా చూడండి. సరే రాహుల్, నీ ఇష్టం. నువ్వు నాతో వస్తే చాలు. సరే, మీరు ఇక్కడే ఉండండి. మీరు దయచేసి అక్కడికి రాకండి. నేను సరస్సుకు చెప్పేసి వస్తాను. సరసు, నాకు అర్జెంట్ పనుంది. నీ క్యాబ్ బుక్ చేశాను, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే బాబు. నన్ను వదిలి వెళ్ళే అంత అర్జెంట్ పని ఏముంటుంది? రా తొందరగా. సరస్సు ఫాదర్ ఏంటి మళ్ళీ వచ్చాడు? అంత ఆవేశంగా లాక్కుని వెళ్తున్నారంటే మా ఇంటికి ఏమైనా తీసుకెళ్తున్నారా? వాడి వల్ల బ్రాహ్మణికి మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది.
ప్రతిసారి అలాగే అనుకోవడం దేనికి? బ్రాహ్మణి ఫోన్ చేసిందంటే అంతకు మించి ఏముంటుంది? సరే స్పీకర్ ఆన్ చేయి, ఏం చెప్తుందో విందాం. చెప్పమ్మా, ఈసారేం చేశాడు? రెస్టారెంట్ రుచి కన్నా మా సరసు వంటే బావుంటుంది అంటున్నాడా? లేకపోతే కిచెన్లోకి తీసుకెళ్ళి నీతోనే వండిస్తున్నాడా? కాదండి, ఈసారి ప్రాబ్లం మీ అబ్బాయి వల్ల కాదు, సరసు ఫాదర్ జగన్నాథం వల్ల. జగన్నాథమా? అతను మళ్ళీ వచ్చాడా? రావడమే కాదండి, రాహుల్ గారిని లాక్కుని తీసుకెళ్లాడు. ఎక్కడికి? నా గురించి ఆఫీస్కొచ్చి చెప్పినా రాహుల్ నమ్మలేదని మా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మా నాన్నలతో మాట్లాడిస్తాడనిపిస్తుంది. ఏంటమ్మా ఇది? అతను లాక్కొని వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేను దగ్గరగా లేనండి, ఉంటే ఎందుకు వెళ్ళనిస్తాను? అయ్యో, ఇప్పుడు రాహుల్ గాని మీ అమ్మ నాతో మాట్లాడినా నువ్వు సరసు కాదన్న నిజం తెలుసుకున్నా ఎన్ని రోజులు మనం ఆడిన నాటకం మొత్తం బయటపడిపోతుంది. రాహుల్ కండిషన్ తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. మీ భయం రాహుల్ గురించైతే నా భయం మా అమ్మ నాన్నల గురించి. ఎన్ని రోజులు నా మీద నమ్మకం పెట్టుకున్న మా అమ్మకి నాన్నకి ఇప్పుడు నేను చేస్తున్న పని తెలిస్తే నా మీద కోపం పెరుగుతుంది. సంతోషంగా ఉన్న మా కుటుంబంలో మళ్ళీ సమస్యలు రావడం నాకిష్టం లేదండి. అమ్మా బ్రాహ్మణి, నువ్వేం కంగారు పడకమ్మా. మనమే ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ గండం నుంచి బయటపడదాం. బ్రాహ్మణి, ఒక పని చేద్దాం. ఏంటండి? జాగ్రత్త బ్రాహ్మణి, నువ్వెంత క్విక్గా రియాక్ట్ అయితే ఈ ప్లాన్ అంతా సక్సెస్ఫుల్ అవుతుంది. సరేనండి. జగన్నాథం కోపం మన మీదనప్పుడు సరసు గురించి రాహుల్కి నిజం నిరూపించడం దేనికి? ఒకరి మీద కోపం ఉన్నప్పుడు మంచెందుకు కోరుకుంటారండి? నిజం తెలుసుకోకుండా మోసం కాకపోయినా నిరూపించాలనుకుంటారు. ఇదే రాహుల్ నేను చెప్పిన ఇల్లు. నేనెంత చెప్పినా నా మాటలు నమ్మడం లేదు కదా. నిజమేంటో ఆ బ్రాహ్మణి కుటుంబంతోనే చెప్పిస్తాను, పద. ఏమ్మా, ఆ రోజు మా సరస్సు ఫోటో చూపిస్తే బ్రాహ్మణి అన్నారు కదా, అదే మాట ఇన్ని రోజులు మీ బ్రాహ్మణిని సరస్సు అనుకుంటున్న మా రాహుల్ కూడా చెప్పండి. ఆ ఇద్దరు ఒక్కరే అని మీ ద్వారానైనా నిజం తెలుసుకుంటాడు. బ్రాహ్మణి ఎవరు? ఈ సరస్సు ఎవరు? అసలు మీరెవరండి? నేను మొన్నొచ్చి మాట్లాడాను కదమ్మా, మీ కూతురు చేస్తుంది తప్పు అంటే కోపంగా సమర్థించుకున్నారు. అప్పుడే మర్చిపోయారా? ఏమైంది సావిత్రి? వీళ్ళెవరో బ్రాహ్మణి సరస్సు అని ఏవేవో మాట్లాడుతున్నారండి. నాకేం అర్థం కావటంలా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఏమో, మాకు తెలీదు.
నేను వచ్చిన రోజు ఆ గోడకి మీ ఇద్దరి కూతుర్లతో తీయించుకున్న ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉండాలి కదా, అదెక్కడ? ఏం ఫోటో? మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. నా పేరు సరసు బ్రాహ్మణి కాదు, సంధ్య. దిష్టి తగులుతుందని మా నాన్న ఫ్యామిలీ ఫోటోస్ కూడా ఎప్పుడూ తీయించరు. అబద్ధం, అబద్ధం, మీరు చెప్పేదంతా అబద్ధం. ఆ రోజు అడిగితే వాగ్దేవి గారు మీ గుండె ఆపరేషన్కి డబ్బిచ్చారు, అందుకే ఆమె చెప్పినట్లు చేస్తున్నామన్నారు. ఇప్పుడేమో ఫోటో పేరు ఏమీ తెలియదని నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు మాటలు తిన్నగా రానివ్వండి, లేదంటే మర్యాదగా ఉండదు. మీరేదో కథలుకుని వచ్చి మమ్మల్ని కూడా అలాగే మాట్లాడాలని మీకు నచ్చినట్టే ఒప్పుకోవాలి అంటే ఎలాగండి? కాదు కాదు, నిజం. మీ అమ్మాయి మనందరినీ మోసం చేస్తుంది. ఇతని పేరు రాహుల్. ఇతని భార్యగానే మీ అమ్మాయి వాగ్దేవి గారి ఇంట్లో కోడలిగా నటిస్తుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. రాహుల్, వీళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళి రాహుల్. సరస్సుగా నటిస్తున్న బ్రాహ్మణి ముందు వీళ్ళని నిలబెట్టు. అప్పుడు నిజం ఎందుకు బయటపడదో నేను చూస్తాను. ఏంటండి మీరు చూసేది? పెళ్లి కాకుండా ఏ ఆడపిల్ల ఒకరికి భార్యగా నటించదు. నిజంగా నా కూతురి అలాంటి పని చేస్తే కాళ్ళు విరిచి ఇంట్లో కూర్చోబెడతానే తప్ప చచ్చినా ఒప్పుకోను. రాహుల్, ఇది బ్రాహ్మణి ఇల్లే. నేను ఆ రోజు వీళ్ళ ముగ్గురుతోనే మాట్లాడాను. కానీ ఇప్పుడు ఎందుకు నిజం దాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కానిది మాకు కాదండి, మీకు. అందుకే అడిగింది చెప్పింది పదే పదే అడుగుతున్నారు. అయినా నిజం దయాల్సిన అవసరం మాకేంటి? మా మామయ్య కన్ఫ్యూజ్ అయి తీసుకొచ్చారు. తెలియక జరిగిన పొరపాటుకి ఐఎమ్ సారీ. మీరు రండి మావయ్య. రాహుల్, నేను ఇక్కడే చూశాను. రాహుల్, రాహుల్, నా మాట విను. పదండి మావయ్య. తెలియక జరిగిన పొరపాటు కాదు రాహుల్. వాళ్ళంతా నిజం తెలియకూడదని ఆడుతున్న నాటకం. నన్ను నమ్ము. మావయ్య ప్లీజ్ ఇంకాపండి. మీకు మా ఫ్యామిలీ మీద కోపం ఉంటే డైరెక్ట్గా చూపించండి, అంతే తప్ప నా సరస్సుని ఇన్వాల్వ్ చేయకండి. ఇలాంటి సిల్లీ కన్ఫ్యూషన్ స్టార్ట్ చేయకండి. ఇక్కడికి నేను ఎంత చెప్తున్నా వినకుండా తీసుకొచ్చారు. నా టైం వేస్ట్ తప్ప ఏం కాదు. అనవసరంగా మీ వల్ల సరస్సుని ఒంటరిగా వదిలేసి వచ్చాను. సరస్సు కాదు రాహుల్, బ్రాహ్మణి. మీకు దండం పెడతాను మావయ్య, ఇంకాపండి. నేను మీకు ఇదే ఆఖరిసారి చెప్పడం. ఇంకెప్పుడు నా సరస్సును నా నుండి దూరం చేసే ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. దయచేసి వెళ్ళండి. అది కాదు రాహుల్, నేను చెప్పేది. మావయ్య ప్లీజ్ దయచేసి వెళ్ళండి. నీకోసమే ప్రత్యేకంగా చేయించిన తాళిది. మంచిలో చూసి మార్చుకో. తప్పకుండా బాబు. ఈ లాకెట్ ఇక్కడుందేంటి? ఇది ఆ రోజు గుళ్ళో సరస్సుకి ఇచ్చింది కదా, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది?
స్పీకర్ పెట్టు. మా అమ్మ కాల్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేయి. హలో అమ్మా. బ్రాహ్మణి, నువ్వు చెప్పినట్టే మొన్నొచ్చిన అతను ఇంకో మనిషిని తీసుకుని వచ్చాడమ్మా. అవునా? మీరేం చెప్పారు? నువ్వు చెప్పమన్నదే. బ్రాహ్మణి ఎవరో తెలీదు, మాకొక్కతే కూతురు అని చెప్పాము. అమ్మా, మీ మాటల్ని వాళ్ళు నమ్మారా? అమ్మా బ్రాహ్మణి, మొన్నొచ్చిన పెద్ద ఆయన వాదిస్తున్నాడమ్మా. కానీ ఆ రాహుల్ అన్న అతను మాత్రం నమ్మాడు. పొరపాటయిందని క్షమాపణ చెప్పి ఆ పెద్దాయన్ని తీసుకెళ్ళిపోయాడు. అవునా? సరే అయితే. సరే కాదమ్మా, అసలు ఏంటిదంతా? ఎందుకు మాతో అబద్ధం చెప్పించావు? రాహుల్ అని ఒక ఆయన వచ్చాడు కదా, ఆయనే వాగ్దేవి గారి అబ్బాయి నాన్న. అతని భార్యే నాలా ఉండే సరసు. వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగితే మీరు ఒప్పుకోలేదని ఇతను వచ్చాడు. మీరు అబద్ధం చెప్పడం వల్ల అతను వెళ్ళిపోయాడు నాన్న. లేదంటే మన ఇంటి చుట్టూనే తిరిగేవాడు. మంచి పని చేశావమ్మా. లేకపోతే మనకెందుకీ వెధవసంతా? అయినా పెళ్లి కావలసిన ఆడపిల్లలున్న ఇంటి చుట్టూ తిరగడానికి అతనికి బుద్ధి లేదు. అతని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పద్ధతి తెలియకుండా పెంచారేమో. ఈ కథంతా ఎందుకమ్మా? వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వదిలేయండి. బ్రాహ్మణి, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగమ్మా. నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? నువ్వు రాహుల్ భార్యగా నటిస్తున్నావని, వాగ్దేవి గారి ఇంట్లోనే ఉన్నావని ఆ పెద్దాయన అన్నాడమ్మా. హలో అమ్మా బ్రాహ్మణి, ఉన్నావా? అమ్మా అమ్మా, అదంతా నిజం కాదమ్మా. మిమ్మల్ని ఎంత అడిగినా నిజం చెప్పడం లేదని అతను చీకట్లో బాణం వేసినట్టు నా మీద నింద వేశాడే తప్ప అందులో నిజం లేదు. అది కాదు. నాకు తెలుసమ్మా, మా బ్రాహ్మణి ఎప్పుడూ అబద్ధం ఆడదు. మనకి చెప్పకుండా ఎప్పుడూ ఏం చేయదని మీ అమ్మకు చెబుతుంటే ఏం వినిపించుకోదే. ఇప్పుడైనా అర్థమైందా అమ్మా? అర్థమైందమ్మా. ఇదిగో, ఆడపిల్ల తల్లిగా ఏదో చిన్న భయం, అంతేనమ్మా. ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. సరే అయితే ఉంటాను. సాయంత్రం వచ్చి మాట్లాడతా. అలాగేనమ్మా. నన్ను గుడ్డిగా నమ్ముతున్న మా అమ్మా నాన్నలకి ఇంకెన్ని రోజులు అబద్ధం చెప్పాలో. ఇంకా కొన్ని రోజులేనమ్మా. ఆ జగన్నాథం నిజం నిరూపించాలని ప్రయత్నించినా రాహుల్ నమ్మలేదంటే వాడిలో మార్పు మొదలైనట్టే. ఆ జగన్నాథం విషయంలో ఇలా టెంపరరీ ఐడియాలు కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. రాహుల్కి అనుమానం వస్తుందేమోనని చాలా భయపడ్డాను గాని ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండమే తప్పింది.